మాది ఏదైనా అయితే మనకి ఆదుకుంటాడు. మాకు తండ్రి అలాగా మనడు మోడీ. ఎందుకంటే మా ప్రేమ అన్నది మోడీ మీద, మా మీద ప్రేమ అన్నది. ఇప్పుడు మీ రైతులకు మేలు జరగాలనుకోండి, మీకు గిట్టుబాటు ధర రావాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఎవరు వస్తే మీకు రైతులకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? మరి ఇక మోడీ గారు వస్తేనే బాగుంటది అనుకుంటున్నాం. ఓకే, అంటే మేలు జరిగే ఛాన్స్ ఉంది. ఏమైనా రైతులకి డబ్బులు ఇస్తారా? ఇస్తున్నారు, సంవత్సరానికి 3 విడతలు 2000 ఇస్తున్నారు. పిఎం కిసాన్ ఓకే, అవి రాష్ట్రం వేసి దాంతో పాటు సపరేట్ వస్తాయా, కలిపి వస్తాయా? అదే అవి సపరేట్ వస్తుంది, అది వేరు ఇది వేరు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అది టైం బరాబర్గా ఇస్తుంది ఆయన. గెలిచే ఛాన్స్ ఉందంటారా బీజేపీ ఖమ్మం పార్లమెంట్? ఉందండి. మళ్ళీ ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎవరు గెలవాలి, ఎవరు గెలిస్తే మీకు మేలు జరుగుతుంది? మోడీ గెలుస్తారు, అందరూ నోట్లో అదే ఉందండి. అందరి నోట్లో, మీ నోట్లో ఏముంది? నేను కూడా మోడీ గెలవాలని. మోడీ గెలవాలని. ఎందుకని మోడీ గెలిస్తే మంచి చేస్తే నమ్మకం ఉంది, చేస్తారంటారు. చేస్తారు. అంటే మీకు పడుతున్నాయి మరి పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయా? ఇది మీ మోడీ అంటే మోడీ డబ్బులు అంటారు కదా మీరు? మోడీ డబ్బులు అంటాం, మోడీ డబ్బులు అంటారు. 2 ఇస్తుండగా. ఓకే, పడుతున్నాయి కరెక్ట్ గా? పడుతుంది. ఓకే, రేషన్ బియ్యం వస్తాయా కరెక్ట్ గా మీకు? బియ్యం వస్తాయి. మీ ఖమ్మం ఎంపీగా ఎవరు గెలుస్తారంటారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఇప్పుడు మోడీ గారే గెలుస్తారని ఇప్పుడు అంతా అనుకుంటున్నాం. మేము కూడా మోడీ గారినే గెలిపిస్తామని అనుకుంటున్నాం. ఓకే, ఎందుకని మోడీ అంటే ఇప్పుడు వాళ్ళందరూ అట్లా చేస్తామని చేయలేదు, ఇప్పుడు వీళ్ళైనా చేస్తారని మాకు కూడా ఉన్నదే అని ఇంకా నమ్మకం ఉందని. ఓకే, ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మీ ఖమ్మం పార్లమెంట్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఈసారి బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకని? బీఆర్ఎస్ కూడా మాకు అసలు ఏం ఇల్లు ఇస్తామని ఏమీ లేదు. కాంగ్రెస్ కూడా 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీల్లో ఒక 3 అమలు చేసిండు, మిగతా ఏం లేదు. ఏమేమి అమలైనాయి మీకు ఇక్కడ? ఇక్కడ కరెంట్ ఒకటి, గ్యాస్ ఒకటి. గ్యాస్ పడిందా? గ్యాస్ తక్కువ వస్తుంది. గ్యాస్ ఈ నెలకి లేడీస్ కి ఒక 2500 వేస్తా అన్నాడు, అవి కూడా వేయలేదు. ఈ 2 చూసిన ఆయన కూడా ఒకసారి చూస్తే ఆయన మంచిగా చూసుకుంటే మళ్ళీ సారి కూడా ఆయనకి వేస్తాం అవకాశం ఉంటది, లేకపోతే ఇక చేసేది ఏం లేదు. మనకి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయినాయి, మార్పు రావాలన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో ఈ పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు కానీ తేడా, రిజల్ట్ డిఫరెంట్ గా ఉండే ఛాన్స్ ఉందా? మీ ఖమ్మం పార్లమెంట్ లో ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందా? నెక్స్ట్ ఇప్పుడు బీజేపీలో కొద్దిగా ఫామ్ ఉంది. ఆ బీజేపీకి ఈసారి ప్రజలందరూ కొద్దిగా ఒకళ్ళకొకళ్ళు కలిసి బీజేపీని ముందడుగు తీసుకురావాలని మా అభిప్రాయం. ముందుకి ఇక నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, మేజర్ గా ఇక పైన ఆయనే ఉన్నారు. మీరు చెప్పండి, ఒక రైతుగా మీరు ఇప్పుడు ఎట్లా సాటిస్ఫై అయ్యి ఎవరు వస్తే మీకు మేలు జరుగుతుంది? ఎందుకంటే ఈసారి వస్తే మంచిగా ఉంటుందని మా బాధ. ఏం లేదు, వస్తే బీజేపీకి కొంచెం సపోర్ట్ ఇచ్చి పైకి తీసుకోవాలని మా బాధ. ఓకే, మరి మీకు పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయా? డబ్బులు 2 అంటే ఎకరానికి 2,000 పడుతుంది అంతే. మోడీ డబ్బులు వస్తున్నాయి, 2,000 డబ్బులు అంటారు కదా, అవి వస్తున్నాయి. ఇది రావట్లే. నమ్మకం ఉంది ఆయన గెలిస్తే పని చేస్తారని నమ్మకం ఉంది. ఈయన సార్ మీద నమ్మకం, ఎందుకంటే మొన్న వచ్చిండు కదా ఆయన. ఇప్పుడు ఇంటి తిరిగితే మేము కూడా కొంచెం సపోర్ట్ చేసి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ సార్, అంది చూసి ఇట్లా అయినాం. ఇప్పుడు కొత్తగా చూడాలి, ఏదైనా కొత్తగా ఉంటేనే మనకి కూడా కొంచెం కలిసి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసింది మరి మనకి? కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు సార్, మొత్తం చాలా హామీలు పెట్టి ఇప్పటిదాకా జాడలేదు. తిరుగుతుంటే ఈయనకే మేము సపోర్ట్ ఇస్తామని ఆ రోజు మాట్లాడి సార్తోని పంపినాం. ఏముంది, మోడీగా మోడీ రావాలి. ఎందుకని మోడీ? ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఒకసారి చూడాలి కదా. అది ఆయన ఏమైనా చేస్తే చేయగలుగుతాం.